ఎన్నో ఆరోగ్య గుణాలు కలిగిన కివీ పండ్లు చైనా, న్యూజిలాండ్, జపాన్ వంటి పలు దేశాలలో విరివిగా చేపట్టే వాణిజ్య పంట. ఈ పండు చైనా నుండి పుట్టింది కాబట్టే దీనికి చైనీస్ గూస్బెర్రీ అని పేరు వచ్చింది. ఈ పండు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు కనుకనే భారతీయులు కూడా ఈ పండ్ల సాగుపై దృష్టి సారించారు. భారతదేశంలో హిమాచల ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, అరుణాచల ప్రదేశ్ మరియు మేఘాలయ రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో ఈ పండు అధికంగా పండుతోంది. ఈ పండ్ల సాగు కాస్త కష్టంతో కూడుకున్నదే అయినా లాభాలు మటుకు ఊహించని విధంగా ఉంటాయని అనుభవజ్ఞులు చెప్తున్నారు. మరి ఈ కివీ సాగు ఏ విధంగా చేయాలి, సాగులో పాటించాల్సిన మెలకువలేంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. చైనాలో పుట్టిన కివీ పంటను ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇటలీ వంటి దేశాల్లో వాణిజ్యపరంగా పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కివీ పండ్లకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. విటమిన్ డి, ఈ, కేలతో పాటు ఖనిజ లవణాలు, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కివీ పండ్ల సాగుకు వివిధ దశల్లో వివిధ వాతావరణ పరిస్థితులు అవసరం పడతాయి. ముఖ్యంగా ప్రారంభ దశలో శీతల వాతావరణం అవసరం కాగా, పూత సమయంలో మరియు కోత సమయంలో గడ్డకట్టని చల్లదనం అవసరం. వ్యవసాయ అనుభవజ్ఞుల ప్రకారం చలికాలంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల ఫారెన్హీట్ కంటే తక్కువ ఉంటే మొక్క చనిపోతుంది. ఇక వేసవి కాలంలో అయితే చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం. నేల రకాలకు వస్తే ఎక్కువ సాంద్రత కలిగిన నేల, బంకమట్టి, ఎర్రమట్టి నేల మరియు మంచినీటి పారుదల వ్యవస్థ ఉన్న నేల ఈ సాగుకు అనువుగా ఉంటాయి. ఇక ఉదజని విలువ 7 నుంచి 7.5 ఉన్న నేల కూడా ఈ పండ్ల సాగుకు అనుకూలమే. అయితే ఈ మోతాదు మించితే నేలలో మాంగనీస్ లోపించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత పంటలోని కలుపు మొక్కలను మరియు ఇతర వ్యర్థాలను తొలగించిన తర్వాత చదునుగా ఉన్న నేలను తీగ మొక్కలను నాటుకోవటానికి అనువుగా చిన్న చిన్న గుట్టలుగా చేసుకోవాలి. వ్యవసాయ అనుభవజ్ఞుల ప్రకారం వీటిని ఉత్తర దక్షిణ ప్రాంతాల వైపు ఉండేలా చేసుకోవాలి. తద్వారా సరైన ఎండ తగిలి మొక్కలు బాగా ఎదుగుతాయి. ఇతర పంటలతో పోలిస్తే కివీ సాగు చాలా సున్నితమైన పంటగా చెప్తుంటారు. అందుకనే గుంతలు తవ్వటం, ఎరువులను కలపటం, గుంతలు పూడ్చటం వంటి పనుల్ని డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని నిపుణుల సూచన. అలా చేయనట్లయితే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. సాధారణంగా మొక్కలు నాటే ప్రక్రియ జనవరి మొదటి వారం నుంచి మొదలవుతుంది. ఈ సాగు కోసం అల్లిసన్, హేవర్డ్, అబోట్, బ్రూనో, మోంటీ మరియు తోమరి వంటి ఎన్నో రకాలు అందుబాటులో ఉండగా భారతదేశంలో హేవర్డ్ రకాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. కివీ సాగులో మొలకలను అంటుకట్టడం ద్వారా రూపొందిస్తారు. నర్సరీలో ఎంత లోతులో అయితే నాటుకున్నారో పొలంలో కూడా అంతే లోతులో నాటుకోవాలి. తరువాత మొక్క ఆరోగ్యవంతంగా మరియు త్వరగా ఎదగాలంటే అదనపు కొమ్మలను, ఆకులను కత్తిరిస్తూ పర్యవేక్షిస్తుండాలి.
ఇక మొక్కల మధ్య ఉండే కనీస దూరం ఎంచుకునే రకాన్ని బట్టి, అవలంబించే పద్ధతిని బట్టి ఉంటుంది. టీ-బార్ అనే పద్ధతిలో వరుసకు మధ్య 4 మీటర్ల దూరం ఉంటే మొక్కకు మధ్య దూరం 5 మీటర్లు ఉండాలి. కేవలం వరుస క్రమాలు మాత్రమే ఉండే పెర్గోలా పద్ధతిలో వరుసల మధ్య ఉండే కనీస దూరం 6 మీటర్లుగా ఉండాలి. కివీ సాగులో నీటిపారుదల వ్యవస్థ అనేది చాలా కీలకమైంది. ఒకవేళ సరైన పద్ధతులను అనుసరించకపోతే పంటలో తీవ్ర నష్టం రావచ్చు. అందుకనే వ్యవసాయ నిపుణులు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసంలో ఈ పద్ధతిని ఖచ్చితమైన రీతిలో పాటించాలని చెప్తుంటారు. అనుభవజ్ఞుల ప్రకారం సగటున 10 నుంచి 15 రోజుల వ్యత్యాసంతో పంటకు నీటిని పట్టించాల్సి ఉంటుంది. ఇప్పటివరకైతే ఈ పంటలో పెద్ద ప్రమాదకర రోగాలేవీ కనిపించలేదు. వీటిలో ఉన్న ఒకే ఒక్క ప్రమాదం సరైన నీటిపారుదల వ్యవస్థ లేకపోవటం వల్ల వస్తుంది. సరైన నీరు లేకపోతే ఫంగస్ చేరి పంటలో తీవ్ర నష్టం వచ్చే అవకాశాలున్నాయి. మొక్కలు నాటుకున్న 4-5 సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది. అదే వాణిజ్య పంటలో అయితే మరో 2-3 సంవత్సరాల సమయం పడుతుంది. నిపుణుల ప్రకారం కివీ పండ్లు సాధారణంగా ఆగస్టు మాసంలో చేతికందుతాయి. అయితే వీటిలో చక్కెర పరిమాణం 12 నుంచి 15% పెరిగే వరకు కోతను చేపట్టరు. అందుకే పంట కోతకు అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలాన్ని ఎంచుకుంటారు. సగటున ఒక మొక్క 50 నుంచి 100 కిలోగ్రాముల కివీ పండ్లను ఇస్తుంది. అదే వాణిజ్య పంటలో అయితే హెక్టారుకు 25 టన్నుల దిగుబడి వస్తుంది.